ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 22. రాతి బొమ్మ గుండె. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో రెండో భాగం మొదలుపెట్టుకుందామండి. గుడి గోడల వెనుక పవిత్రమైన మారేడు చెట్టు ముండ్ల కొమ్మల కింద కూర్చుని ఉన్న మా బావగారిని చటుక్కున చూశాను. ఆయన ఆలోచనల ధోరణిని అప్రయత్నంగానే తెలుసుకోగలిగాను. ఆయన మనస్సులో దక్షిణేశ్వర పవిత్ర వాతావరణ ప్రభావం వల్ల కొంత మట్టుకు ఉదాత్త స్థితిని అందుకున్నప్పటికీ నా గురించి నిర్దాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి. నేను సూటిగా ఆ అమ్మవారి దివ్య మంగళ విగ్రహం వైపు తిరిగాను. జగన్మాత, మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు అని ప్రార్థించాను. ఇంతవరకు మౌనంగానే ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరకు నోరు విప్పి మాట్లాడింది. నీ కోరిక నెరవేరుతుంది. సతీష్ వైపు సంతోషంగా చూశాను నేను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తోందని సహజ ప్రవృత్తి వల్ల తెలిసి ఉన్నట్టుగా ఆయన నేల మీద కూర్చున్న చోట నుంచి రోషంగా లేచాడు. ఆయన గుడి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన పిడికిలి ఎత్తి చూపిస్తూ నన్ను సమీపిస్తున్నాడు. సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమైంది. అమ్మవారి దివ్యమంగళమూర్తి అవిపించడం మానేసింది. ఆ ఆలయం పారదర్శకత పోగొట్టుకుని తిరిగి మామూలు పరిమాణాన్ని పొందింది. మళ్లీ నా ఒళ్ళు సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమలా మాడుతోంది. ముఖమంటపం నీడలోకి ఒక్క గంతు వేశాను. సతీష్ మండిపడుతూ నన్నక్కడికి వెంబడించాడు. నా గడియారం చూసుకున్నాను. 1 గంట అయింది. దివ్య దర్శనం గంట సేపు ఉందన్నమాట. ఓయి తెలివి తక్కువ నాయనా! కాళ్ళు మెలివేసుకుని కళ్ళు తేలవేసుకుని గంటలు కూర్చున్నావిక్కడ. నిన్ను గమనిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. మన భోజనమెక్కడోయ్? ఇప్పుడు గుడి మూసేశారు. గుడి అధికారులకి నువ్వు మన సంగతి చెప్పకపోతివి. మన భోజనాల ఏర్పాటుకు టైము చాలా మించిపోయింది. అమ్మవారి సాక్షాత్కారంతో కలిగిన ఉత్కృష్ట స్థితి నాలో ఇంకా ఉంది. జగన్మాతే మన కడుపు నింపుతుంది అన్నాను. ఇదిగో ఇదే చెబుతున్నాను. ముందు ఏర్పాట్లేమీ లేకుండా నీ జగన్మాత మనకిక్కడ భోజనం పెడుతుందేమో నేను చూస్తాను అంటూ అరిచాడు సతీష్. ఆయన ఆ మాటలింకా అన్నాడో లేదో గుడి పూజారి ఒక ఆయన ముంగిలికి అడ్డుపడి మా దగ్గరకు వచ్చాడు. బాబూ అంటూ నాకేసి చూసి అన్నాడు. గంటల తరబడి మీరు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ ముఖం ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండడం గమనిస్తూ వచ్చాను. ఈ రోజు పొద్దున మీరు రావడం చూసి మీ అందరి భోజనానికి సమృద్ధిగా సరిపడే పదార్థాలు తీసి పక్కకి పెట్టాలన్న కోరిక కలిగింది నాకు. ముందుగా అడగని వాళ్లకి అన్నం పెట్టడం మా ఆలయ నియమాలకి విరుద్ధం. అయినా మీ విషయంలో దానికి మినహాయింపు ఇచ్చాను. నేనాయనకి ధన్యవాదాలు చెప్పి సతీష్ కళ్ళలోకి సూటిగా చూశాను. ఆయన లోపల పశ్చాత్తాపపడుతూ కళ్ళు దించుకుని భావోద్రేకంతో సిగ్గుపడిపోయాడు. ఆ కాలంలో రాని మామిడి పళ్లతో సహా మాకు ముష్టాన్న భోజన పదార్థాలు వడ్డించినప్పుడు మా బావగారి ఆకలి అతి స్వల్పమేనని గమనించాను. ఆలోచన సముద్రంలో లోతుగా మునుగుతూ ఆయన తబ్బిబ్బు అయిపోయాడు. కలకత్తాకి మా తిరుగు ప్రయాణంలో సతీష్ ముఖంలో బింకం సడలిపోయింది. అప్పుడప్పుడు ఆయన నా వైపు బుజ్జగింపు ధోరణిలో చూస్తూ వచ్చాడు. అయితే ఆ గుడి పూజారి సతీష్ చేసిన సవాలుకు జవాబు ఇవ్వడానికే అన్నట్లుగా మమ్మల్ని భోజనానికి రమ్మన్న క్షణం నుంచి మళ్లీ ఒక్క మాట కూడా మాట్లాడలేదాయన. ఆ మర్నాడు మధ్యాహ్నం మా అక్కయ్య గారింటికి వెళ్లి కలుసుకున్నాను. నన్ను ఆప్యాయంగా పలకరించింది. ఒరే తమ్ముడు, ఎంత అద్భుతం జరిగిందిరా! నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుట పైకి ఏడ్చేశారు. ప్రియదేవి, నన్ను మార్చడానికి మీ తమ్ముడు వేసిన పథకం నాలో పరివర్తన తీసుకువచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు చాలవు. నేను నీకు చేసిన అన్యాయాలన్నింటినీ ఇప్పుడు చక్కదిద్దుకుంటాను. ఈరోజు రాత్రి నుంచి మనమిద్దరం మన పెద్ద పడగ్గదిని పూజామందిరంగానే వాడుకుందాం. నువ్వు ధ్యానం చేసుకునే చిన్న గది మనకు పడకటిల్లవుతుంది. మీ తమ్ముణ్ణి వెక్కిరించినందుకు నేను నిజంగా విచారిస్తున్నాను. ఇంతకాలము నేను అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చినందుకు నేను ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించేదాకా
ముకుందుడితో మాట్లాడ్డం మానేసి నన్ను నేను క్షమించుకుంటాను. ఇప్పటి నుంచి నేను జగన్మాతను గాఢంగా ధ్యానిస్తూ అన్వేషిస్తాను. ఎప్పుడో ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాక్షాత్కారం పొందాలి. చాలా ఏళ్ల తరువాత, అనగా 1936లో ఢిల్లీలో సతీష్ గారిని చూడడానికి వెళ్ళాను. ఆత్మసాక్షాత్కార సాధనలో గొప్ప అభివృద్ధిని సాధించడం, జగన్మాత ఆయనకు దర్శనం ప్రసాదించడం తెలిసి నేను అపరిమితంగా ఆనందించాను. సతీష్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నా, పగలంతా ఆఫీసు పనితోనే సరిపోతున్నా, ప్రతి రాత్రి ఎక్కువ భాగం గాఢమైన ధ్యానంలోనే రహస్యంగా గడుపుతూ ఉండడం గమనించాను. నేను ఆయన దగ్గర బస చేసినప్పుడు మా బావగారి ఆయుర్దాయం ఎక్కువగా ఉండదన్న ఆలోచన ఒకటి వచ్చింది నాకు. నా మనస్సులో ఉన్నది గ్రహించింది రమ. తమ్ముడు, నేను బాగున్నాను, మా ఆయన జబ్బులో ఉన్నారు. అయినప్పటికీ హిందూ పతివ్రతగా మొట్టమొదట పోయేదాన్ని నేనేనని నీకు తెలియాలి. నేను పోవడానికి ఇక అట్టే కాలం పట్టదు. ఆమె అశుభం పలికినందుకు నేను అదిరిపడినప్పటికీ ఆ మాటల్లో చేదు నిజం ఉందని గ్రహించాను. తాను ఈ జోస్యం చెప్పిన సుమారు 18 నెలలకి ఆమె కన్ను మూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. మా చివరి తమ్ముడు విష్ణు ఆ తరువాత నాకు వివరాలు తెలియజేశాడు. రమ చనిపోయే నాటికి తను సతీష్ బావుగారు కలకత్తాలో ఉన్నారు. ఆ రోజు పొద్దున తను పెళ్లికూతురి ముస్తాబు చేసుకుంది. ఈ ప్రత్యేకమైన ముస్తాబు దేనికి అని సతీష్ గారు అడిగారు. ఈ భూమి మీద మీకు సేవ చెయ్యడానికి ఇదే నాకు చివరి రోజు అని రమా సమాధానం. తర్వాత కాసేపటికి తనకి గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం కోసం కొడుకు బయటికి పరిగెడుతుంటే తను ఇలా చెప్పింది: బాబూ, నన్ను వదిలి వెళ్లకు, దానివల్ల లాభం లేదు. డాక్టరు రాకముందే నేను వెళ్ళిపోతాను. తరువాత 10 నిమిషాలకి రమ భక్తిపూర్వకంగా భర్త పాదాలు పట్టుకుని బాధ లేకుండా హాయిగా పూర్తి స్పృహతో దేహాన్ని విడిచింది. భార్య గతించిన తరువాత సతీష్లో చాలా వైరాగ్యం వచ్చింది అంటూ ఇంకా చెప్పాడు విష్ణు. ఒకనాడు ఆయన నేను చిరునవ్వు చిందిస్తున్న రమ ఫోటోగ్రాఫ్ కేసి చూస్తున్నాం. ఎందుకా చిరునవ్వు అంటూ చటుకున పైకి అనేశారు సతీష్ గారు. భార్య ఎదురుగానే ఉందన్నట్టు. నాకన్నా ముందుగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వు తెలివైన దానవనుకుంటున్నావు. నువ్వు నాకు దూరంగా అట్టే కాలం ఉండలేవని నిరూపిస్తాను. త్వరలోనే నిన్ను కలుసుకుంటాను. ఇది జరిగే నాటికి సతీష్ గారు జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం అద్భుతంగానే ఉన్నప్పటికీ, ఈ ఫోటో ముందు ఆ విచిత్ర వ్యాఖ్య చేసిన కొన్నాళ్లకే ఆయన చనిపోయారు. కారణమేది పైకి కనిపించలేదు. ఈ విధంగా మా అక్కయ్య రమ, ఆవిడ భర్త సాధారణ ప్రాపంచిక వ్యక్తిగా ఉండి దక్షిణేశ్వరంలో మౌన సాధువుగా మారిపోయిన సతీష్ గారు ఇద్దరూ ముందుగా చెప్పి గతించారు. ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం 22 రాతి బొమ్మ గుండె 2వ భాగం ఇంతటితో ముగిద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. దీంతో నేను మునుముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి. అలాగే నా ఈ వీడియోస్పై మీ అభిప్రాయాల్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపగలరు. థ్యాంక్ యూ అండి. మీ సరిత.